అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ అండ్ పవన్ కళ్యాణ్ ఇష్యూలో రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించారు. సో మద్దతు తెలపడానికి విమలక్క వచ్చారు. అక్క ఎట్లా చూస్తున్నారు? దాదాపు 2, 3 రోజుల నుంచి ఈ ఇష్యూ అయితే నడుస్తుంది. ఆల్రెడీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తన మాటలు వెనక్కి తీసుకున్న తర్వాత కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది తనకు సంబంధించి. ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ తన చిన్నతనం నుంచి కూడా ఒక ప్రజల పట్ల ప్రేమ, మమకారం కలిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన విశ్లేషణలు ఏది చూసినా కూడా ఒక వివాదాస్పదంగా ఎక్కడ కూడా కనిపించదు. ఒక పార్టీకి అనుకూలంగా, ఇంకొక పార్టీకి నెగిటివ్గా ఈ రకంగా కూడా కనిపించదు. ఆయన న్యూట్రల్గా అసలు విషయాన్ని విషయంగా చూస్తున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తారు. మరి ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్కి ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ కొత్తగా ఎందుకు కనిపించారో మాకు అర్థం కావడం లేదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇంతకుముందే మాట్లాడినట్టుగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆర్ట్స్ కాలేజీ ముందు చాలా స్పష్టంగా తెలంగాణకు న్యాయం జరగాలని, తెలంగాణ రాష్ట్రం రావాలని మాట్లాడినటువంటి వ్యక్తి. మరి వాళ్ళ తెలంగాణ ప్రజల దృష్టి ఆంధ్ర మీద పడింది కనుకని దిష్టి తెలిగిందని ఇట్లాంటి మాటలు మాట్లాడమని ఏ మేరకు సరైందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. సరే, పుట్టడం ఎవరం కూడా పుట్టుకతోటే పలానా పార్టీ అని పుట్టం. కానీ పెరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళ భావజాలానికి అనుకూలంగా ఎవరుంటే అక్కడ ఆ పార్టీల వైపు ఉంటారు కావచ్చు. కానీ ఒకప్పుడు ఈ పార్టీకి సంబంధించినటువంటి అంశం అయితే రాలేదు ఎప్పుడు కూడా. కానీ గతంలో తను ఒక నటుడిగానే అందరికీ తెలుసు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీకి అనుకూలంగా తను అంటే ఆ ప్రజారాజ్యం పార్టీలో కొనసాగుతున్నటువంటి క్రమంలో ఆ తర్వాత మళ్ళీ జనసేన తర్వాత ఇప్పుడు ఈ 2 పార్టీలు కలిసి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి హోదా, గౌరవప్రదమైనటువంటి హోదా అది. ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏది మాట్లాడినా అది ఒక సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ సారు చాలా స్పష్టంగా తను కేవలం ప్రొఫెసర్గా ఉండి పాఠాలు మాత్రమే చెప్పలేదు. పాఠాలు మాత్రమే చెప్పి వాళ్ళ వరకు అంతవరకే పరిమితమైనటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ చాలా బాధ్యతాయుతంగా సమాజం పట్ల కేవలం ఇంతవరకే పరిమితం ఏం మాట్లాడలేదు. మొన్న జరిగినటువంటి ఇరాన్ పైన అమెరికా చేసినటువంటి యుద్ధం పైన కూడా తను మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పరిణామాలు, ఆ పరిస్థితులు, అందులో ఎవరు నష్టపోతున్నారు, ఎవరికి ఎంత లాభమో, ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం పట్ల ఒక మేధావిగా తను చాలా స్పష్టంగా తన అవగాహన చెప్తారు. చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. తన ఏ విశ్లేషణ చూసినా చాలా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. కానీ ఈ రకమైనటువంటి వివాదాస్పదం చేసి ఇట్లా తన పైన దాడి చేయడము, తన ఇంటికి పోలీసుల్ని పంపించడము, తనని అరెస్ట్ చేయాలని చెప్పడము, ఇది ఏ మేరకు సరైంది? అంటే ఇది మన దేశంలో ప్రజాస్వామ్యం లేదా? మన దేశంలో రాజ్యాంగం లేదా? రాజ్యాంగబద్ధంగా తను మాట్లాడుతున్నారు. రాజ్యాంగబద్ధంగా ఒక గౌరవమైనటువంటి మేధావిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్. నాగేశ్వర్ సార్కి ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. కేవలం తెలంగాణనో లేకపోతే ఆంధ్రానో. ఇప్పుడు ఆంధ్ర పౌర సమాజం కూడా ఆలోచించాలి. మీరందరూ ఎక్కడ ఒక మేధావిపై జరుగుతున్నటువంటి దాడిని మీరు ఎట్లా చూస్తారు? ఇది అందుకనే తప్పనిసరిగా దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మేధావులు కానీ లేదా సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులుగా ఎవరున్నా వాళ్ళందరూ కూడా వెంటనే స్పందించాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్కి అండగా నిలబడాలి. ఇక్కడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా తన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాలని ఒక అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో బాధ్యతగా ఉన్నటువంటి నేను ఒక ఉద్యమకారిణిగా కూడా, ఒక ప్రజా సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి కళాకారిణిగా కానీ ఉద్యమకారిణిగా కానీ నేను కోరుతున్నాను. ఇక్కడున్నటువంటి పౌర సమాజం కూడా వెంటనే స్పందించాలని, సార్కి అండగా నిలబడాలని. కేవలం సార్ దగ్గరనే ఇది ఆగదు. ఇది ఎటువైపు నుంచి ఎటు దారి తీస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఏం మాట్లాడకూడదా? ఏం ప్రశ్నించకూడదా? అంటే ఒక ప్రశ్నే ఉండకూడదా అనుకుంటే మీరు తప్పుల మీద తప్పులు చేస్తూ పోతుంటారు. ఎవరైనా సరే ఎవరైనా ఒక పొరపాటు జరిగితే ఆ పొరపాటును సరిదిద్దుకుంటే కనుక మీ పరిపాలన మీరు స్పష్టంగా మంచిగా కొనసాగిస్తారు.
అసలు ప్రశ్నే ఉండకూడదు అనుకుంటే ఒక నియంత పాలన కొనసాగుతుంది. అందుకనే అది సరైంది కాదు. అందుకోసం ఎప్పటికైనా ఇట్లాంటివి మానుకోవాలి. ఎవరైనా వాళ్ళ వీళ్ళ అనేటువంటిది అంటలేను నేను. ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఎవరు ఏది మాట్లాడినా ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేటువంటిది కింది నుంచి వస్తది. ప్రశ్న అసలు ప్రశ్నించడం అనేదే తెలంగాణ గడ్డలో చాలా అనేక సంవత్సరాలుగా ఇక్కడ పోరాటాలు కొనసాగినాయి. ఆ పోరాటాల యొక్క ప్రభావం అనేటువంటిది ఇక్కడ అందరి మీద కూడా ఉంటది. ప్రశ్నించడం అనేటువంటిది మన హక్కు. మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అందుకని నువ్వు ప్రశ్నించకూడదు, నువ్వు ఏలెత్తి చూపకూడదు అని అంటే గనక అది సరైంది కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు జనసేన గాని, లేకపోతే టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో గాని కార్యకర్తలు పెద్ద ఎత్తున జగన్‌కి సంబంధించిన పెయిడ్ ఆర్టిస్ట్ జగనే దీని వెనకాల ఉన్నాడు. సో, పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏకపక్షంగా దాడి చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు? అదే తప్పు. అది చాలా అంటే తను ఎప్పుడు కూడా ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడలేదని ఇంతకుముందు నేను చెప్పాను. ఒక కండువా ఎక్కడ కూడా కప్పుకోలేదు తను. అందుకని తనకు ఆపాదించొద్దు అట్లాంటివి. అది ఏంది వైఎస్ఆర్‌సీపీ జెండా అది కండువా మెడలో వేయడం అనేటువంటిది అతని క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు దీన్ని. చాలా తప్పుడు ఆలోచన ఇది. ఎవరు చేసినా అట్లాంటివి అరికట్టకపోతే మీరు బాధ్యత వహించాలి దానికి. అరికట్టాలి. అట్లాంటివి ఎవరు చేసినా కూడా అరికట్టాలి, ఆపివేయాలి. వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి. ఎవరు పెట్టిండ్రు, ఎవరు చేసిండ్రు అనేది. అందుకని ఇది ఏ మేరకు కూడా సరైంది కాదిది. ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడినా, ఎవరు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా ఇది సరైంది కాదు అని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ దీనికి సంబంధించి పులి స్టాప్ పెట్టాలని చెప్పిన తర్వాత కూడా ఏదైతే నోరు జారి మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే సీనియర్లు అట్లా మాట్లాడతారు. కొంతమంది కావాలని చేస్తున్నారు, వాళ్ళు మాత్రం వదిలిపెట్టను అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా సో మళ్ళీ సంబంధించి ఏదైతే జన సైనికులు కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, లేకపోతే ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం ఎట్లా వస్తున్నారు? అంటే వాళ్ళ కార్యకర్తల పైన వాళ్ళకు గ్రిప్పు లేదని అనుకోవాలి. నిజంగానే వాళ్ళ నాయకుడు చెప్పినప్పుడు ఆపేయండి, ఇంకా పులి స్టాప్ పెట్టండి, ఇట్లాంటి దాని మీద ఇంక వద్దులేండి, ఇంకా రభస చేయకండి అని చెప్పిన తర్వాత కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళ 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 పట్ల వీళ్ళ గ్రిప్పు లేదని స్పష్టమవుతుంది. నిజంగా వాళ్ళ నాయకుడు చెప్పినప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఆగాలి. ఎక్కడైనా, ఇక్కడే కాదు, ఎవరైనా ఏదైనా వాళ్ళ బాధ్యులు చెప్పినప్పుడు కానీ, వాళ్ళ నాయకులు చెప్పినప్పుడు కానీ వెంటనే నిలిపివేయాలి. నిలిపివేయకుండా ఇష్టానుసారంగా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు, ఎవరికి తెలిసిన పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడటం అంటే ఒక ప్రొఫెసర్లకు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా? మనకు పాఠాలు చెప్పి మనల్ని తీర్చిదిద్ది ఒక సమాజానికి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్ది మనల్ని అందజేస్తే ఈ రకంగా మాట్లాడితే మీకు గురువుల పట్ల కూడా ప్రేమ లేనట్టే కదా, గౌరవం లేనట్టే కదా దీన్ని బట్టి. అందుకని ఇది ఏ మేరకు కూడా సరైంది కాదు. ఎవరు చేసినా దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ కూడా చేస్తున్నాను. ఎట్లా చూస్తున్నారు ప్రశ్నించే గొంతుకల్ని ఇట్లా కేసుల రూపంలో భయపెట్టడం, దాన్ని ఒక పాట రూపంలో ఏమన్నా చిన్న 2 లైన్‌లు పాడి చూపెడతారు? అంటే పాట అనేది దీనికోసం అనేది రాలేదు కానీ జనరల్గానే అంటే ఒక వాస్తవాల్ని వాస్తవాలుగా మాట్లాడితే, విధానాలపైన చాలా స్పష్టమైనటువంటి వైఖరి మాట్లాడితే గతంలో కూడా ఇక్కడ కూడా దాడి జరిగింది. ఇక్కడ కూడా వాస్తవాలు మాట్లాడితే మింగుడు పడలేక కేసులు పెట్టినటువంటి తీరు కూడా ఉన్నది. కాబట్టి ఎక్కడ ఏది చేసినా ఇలాంటిదే కనుక రిపీటెడ్గా ఇట్లా జరిగితే కనుక చాలా తప్పు. అది సరైంది కాదు, వెనక్కి తీసుకోవాలి. ఏ ప్రభుత్వాలు కూడా మనగలగలేవు ఇట్లాంటివి కనుక కొనసాగిస్తే. అందుకని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మీ కార్యకర్తల్ని మీరు వెంటనే పిలిపించుకొని ఎవరు చేశారు, ఏం చేశారు అనేటువంటిది పిలిపించుకొని మాట్లాడాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్‌కి సంబంధించి ఇప్పటికీ పులి స్టాప్ ఏదైతే పెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ కూడా తమ పార్టీ కార్యకర్తలు ఇంకా రెచ్చిపోతున్నారని చెప్పేసి రోజు రోజుకి సో పార్టీ కార్యకర్తల్ని పవన్ కళ్యాణ్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి తెలంగాణ సమాజం మొత్తం అండగా ఉందని చెప్పేసి విమల్క చెప్తున్న పరిస్థితి. ప్రశ్నించే గొంతుకలు ఉండాలి, ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే పాలనకు సంబంధించి గాడిన పడుతుంది, లేకపోతే ప్రశ్నించే వాళ్ళు లేకపోతే నియంతలా మారతారు పాలకులు అని చెప్పేసి కూడా విమల్క చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.